ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము విలువైనది. మనకి లోకంలో డబ్బున్నా, ధనమున్నా, ఆస్తున్నా, లేకుంటే ఏదున్నా అది మనం కాపాడలేదు. మనల్ని కాపాడేది ఏంటంటే దేవుడు. నీ వాక్యం నన్ను బ్రతికించును. బ్రతికించే వాక్యం, మన జీవితాలను మార్చగలిగినది వాక్యం. మన సమస్యల్లో మనకు ఆదరణించు. నీ వాక్యం నన్ను బ్రతికి, బాధల్లో అది నాకు నెమ్మదించు, సమస్యల్లో నుంచి మనం ఓదార్చు. అన్నిటికీ కారణం మొట్టమొదటిగా నీకు కావలసింది వాక్యం. ఏది డబ్బు వల్ల కాలేదో, ఏది జ్ఞానం వల్ల కాలేదో, ఏది సొంత శక్తి వల్ల కాలేదో, వాటన్నిటిని మార్చగలిగినది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దినంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనములో నుంచి 22, 23 చివరి వచనం. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్తున్నారు. పరిశుద్ధులు అందరూ, ముఖ్యముగా కైసరి ఇంటి వారు ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుతున్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఇది ఫిలిప్పీయులకు పౌలు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ అక్కడున్న ప్రజల సంఘాన్ని ఉద్దేశిస్తూ ప్రతి పరిశుద్ధునికి క్రీస్తునందు వందనములు చెప్పుడి. పరిశుద్ధులుగా పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉన్నవారికి, పరిశుద్ధులుగా చేయబడిన వారికి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి శుభమని చెప్పి రాయినది. ఇక్కడ కూడా పౌలు మెన్షన్ చేస్తున్నారు, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తునందలి సకల పరిశుద్ధులకు. అనగా విశ్వాసులు ఎవరు అనగా పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులకు రాస్తూ ఉన్నారు. యేసును నమ్ముకున్న మనము ఏమైనా అంటే పరిశుద్ధులు. ఈ యొక్క యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం ఏముంటుంది? యేసు రక్తం ప్రతి పాపమును కడుగు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో రాయబడినటువంటి 9వ వచనం. మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మన పవిత్రులుగా చేయి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా చేయి. అయితే ఇప్పుడు ఈ యొక్క కాంటెక్స్ట్, ఈ యొక్క పత్రికలో మొదటి ఇక్కడ రాయబడింది, తర్వాత రాయబడింది ఇక్కడ ఏంటంటే, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును ఎరగలేదు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అని తెలియచినప్పుడు మనం చూస్తాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం అంటాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది. రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారైన కృపచేతనే క్రీస్తు యేసునందలి మోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇక్కడ పాపమును గూర్చి రాస్తూ, పాపములో ఉన్న మనుషులకు ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారని చెబుతూ కింది వచ్చిన 24లో నమ్మువారైన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. నీతిమంతులుగా తీర్చబడు. పాపంలో ఉన్న వారిని నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే నీతిమంతులు ఎవరు
పరిశుద్ధులు ఎవరు, నీతిమంతులు ఎవరంటే దేవుని యేసుక్రీస్తు యొక్క విమోచనం అనగా తన రక్తము అనేక పాప విమోచన కొరకై చిందించవచ్చున్న రక్తం. యేసు ప్రభు సువార్తల్లో ఉంటాడు, ఇదిగో అనేకుల విమోచన కొరకై అనేకుల పాప నిత్యమై చిందించబడిన నా రక్తం దీన్ని తీసుకుంది, అనేకుల కరుగుబడుతున్న నా శరీరం దీన్ని తీసుకుంది. అనగా యేసుక్రీస్తు కలవారి శిలువలో చేసిన త్యాగం ద్వారా, ఆయన విమోచనం ద్వారా మనం పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చబడుతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్న మనము పరిశుద్ధులుగా తీర్చబడిన తర్వాత ఆ పరిశుద్ధతలో నిలవకుండగా, అందుకని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట మనము చాలా జ్ఞాపకం చూస్తాం. 11:6-11 కాబట్టి శరీర దురాశలకు లోనట్లుగా చావునకు లోనైన మీ శరీరము పాపముని ఏలనీయకుడి. ఇప్పుడు ఇక్కడ పాపముని ఏలనీయకుడి అని రాయబడింది. అనగా పాపము ఉంటే, నీవు పాపములో ఉంటే నువ్వు నీ నేరాల్సిన ఆల్రెడీ నీ పాపం. అయితే క్రీస్తు పాపములో నుంచి విడిపించబడినాడు. క్రీస్తు రక్తము ద్వారా నువ్వు పాపం నుంచి విడిపించబడవు కనుక ఇప్పుడు ధర్మశాస్త్రం చేయనిది ఏం చేసినంటే యేసు క్రీస్తు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక నీతిమంతులుగా తీర్చబడిన మనం తిరిగి శరీర దురాశలకు లోబడిన చావునకులైన మీ శరీరం పాపము ఏలనీయకుడు. పాపము ఏలదు మనం. అయితే ఇప్పుడు నేర్చుకోవాల్సిందంటే పాపము ఏలుతుంది అంటే నీవు ఏమై ఉన్నావంటే ఇంకను క్రీస్తు యొక్క విమోచన ద్వారా నువ్వు నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను తీర్చబడినావు అనేది మర్చిపోతున్నావు. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు రక్తము ద్వారా నేను కడగబడిన తర్వాత, పాపంలో నుంచి విడిపించబడిన తర్వాత, చూడండి అదే రోమ 5లో ఏముంటుందంటే 9వ వచనంలో ఆయన రక్తమును ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రతని రక్షింపబడదు. అనగా ఈయన క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము, పరిశుద్ధులుగా తీర్చబడిన మనము ఆ పరిశుద్ధతలో నిలిచి ఉండకుండా దినదినము ఆ యొక్క పరిశుద్ధతలో మనం పెరిగి ఆ పరిశుద్ధతను క్రీస్తు రక్తం ద్వారా పొందిన ఆ పరిశుద్ధతను, క్రీస్తు ద్వారా పొందిన ఆ పరిశుద్ధతను మనము అర్థం చేసుకుని ఇక పాపము జోలికి మన అవయములను పాపమునకు మన అప్పయ్యకూడదు. శరీర దురాశలోను చావునకులైన మీ శరీరం పాపమును ఏలనీకుడి, మరి మీ అవయములు దుర్నీతికి సాధనగా పాపమునకు అప్పగింపకుడి. అప్పగించేది దేవుడి కాదు. ఆయన నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం చేసిన తర్వాత మనం నీతికి అక్కడే ఉంటుంది 14-17 నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీ అవయములు నీతికి సాధనలుగా దేవునికి అప్పగించుడి. తెలియక అనేక మార్లు దేవుని విడలు పాపమును చేయించేది ఎలాగా అని అనుకుంటే, పాపమును జయించేది నీ శక్తి చేతనో బలము చేత కాదు, కానీ యేసుక్రీస్తు కలవారి శిలువ ద్వారా నీ పాపమును కడిగి పాపములో నుంచి నేను విడిపించి, పాప స్వభావములో నుంచి విడిపించి, అనగా రోమలకు రాసిన మీరు మీకు నూతన స్వభావం అని ఉంటుంది. చూపిస్తాను. నవీన స్వభావం అధ్యాయము 6వ వచనం, రోమ 6:6 ఎలాగన మనం ఇకను పాపమునకు దాసును కాకుండుటకు పాప శరీరమగునట్టు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయడని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం ఆయనతో సిలువ వేయబడును అని రాయబడితే 4వ వచనంలో నూతన జీవం పొందిన వారమై
అంటే నూతన జీవం ఏంటంటే నూతన స్వభావం, నూతన స్వభావం. ఆ స్వభావములో మనము నూతనముగా పొందినటువంటి ఈ క్రీస్తు రక్తం ద్వారా కలగబడినటువంటి పరిశుద్ధతలో మనం చేయాలంటే ఆ నూతన స్వభావము, నూతన స్వభావం, ప్రాచీన స్వభావం పోతే నూతన స్వభావం వస్తుంది. అయితే ఇంకనూ మనం ప్రాచీన స్వభావంలోనే ఉన్నట్లయితే, పాపం అనేటువంటి కాన్షియస్లోనే ఉన్నట్లయితే మనం అట్లాగే వెళ్ళిపోతాం. మనం నూతన స్వభావము ధరించిన వారమైందా, నూతన స్వభావం క్రీస్తు ద్వారా పొందుకున్నాం. అది మనం ఎరిగి ఉండాలి. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ నూతన స్వభావం, నవీన స్వభావం అని ఉంటుంది. ఇక చూడు, రోమయ 7లో అక్షరార్థ ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసార నవీన స్థితి గలవారం సేవ చేస్తున్నాం. ఆత్మానుసార నవీన స్థితి గల, నవీన అంటే కొత్త, కొత్త స్వభావం గల. ఆ కొత్త స్వభావం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా పాపము క్షమించబడి పరిశుద్ధపరచబడి నూతన స్థితి కలిగిన వారమే, నూతన నవీన స్థితి గలవారమై నూతన ప్రాచీన స్వభావం చూసి కొత్త స్వభావమును మనం ధరించున్నాం కనుక మనం పాపం నుంచి విడిపించబడి మనము నూతన మనుషులుగా మార్చు. ఎవడైనా క్రీస్తునందున వాటి నూతన సృష్టి అంటాం కదా, ఆ స్వభావమును కలిగిన వారమై, అంటే క్రీస్తు స్వభావం కలిగిన వారమై ఈ లోకంలో మనము ముందుకు వెళ్ళాలి. కనుక మన కాన్షియస్ ప్రాచీన మన మైండ్ సెట్, పాత మనసు తీసివేసి కొత్త మనసు వాక్యం ద్వారా రావాలి. ఎవరైతే వాక్యం డైలీ చదువుతారో, క్రీస్తు నన్ను పాపం నుంచి విడిపించినాడు, ఆయన రక్తంతో కడిగినాడు, నన్ను నూతన వ్యక్తిగా మార్చాడు, నూతన స్వభావం ఉన్నది, నూతన మనసు నాకు కావాలని వాక్యం ఎప్పుడైతే చదువుతావో నువ్వు నూతనమైన క్రీస్తు యొక్క పరిశుద్ధతలో పెరుగుగానే తెలుసుకుంటావు. ఆ తెలుసుకున్న తర్వాత నువ్వు పరిశుద్ధుడు. కనుక ఎంత దినాలలో ఎటు చూసినా ఎక్కడ చూసినా ఇలా ఉంది కనుక పాపము కనబడుతుంది కనుక ఆ పాప కాన్షియస్లో నుంచి దేవుని యొక్క పరిశుద్ధత, యేసు రక్తంతో కడగబడిన నేను పరిశుద్ధురాలను అనేటువంటి మనసు నీలో డైలీ రిన్యూ అవుతూ ఆ మనసు మారుతుంటే ఆ పరిశుద్ధతలో నువ్వు ఫిక్స్ అయితే, ఆ పరిశుద్ధతను నువ్వు నమ్మగలిగితే, ఆ పరిశుద్ధుడైన ఉన్నానని విశ్వసించగలిగితే, ఆ పరిశుద్ధత గురించినటువంటి సత్యం నీకు అర్థమైతే నీవు జీవితం అంతా కూడా అలాగుంటావు. ఎప్పుడైనా మిస్టేక్ చేసినప్పుడు నేను పరిశుద్ధుడు కనుక ఎందుకు ఇలా చేశానని క్వశ్చన్ నీకు వస్తుంది. కనుక ఆ కృప ద్వారా, ఆ యేసుక్రీస్తు కలవరం చేసిన త్యాగం ద్వారా, దేవుడు ఇచ్చేటువంటి అధిక శక్తి చేత ద్వారా, బలము ద్వారా మనం పాపమును ఆ కృప ద్వారా జయించి ఆ నవీన స్వభావం ద్వారా ప్రాచీన స్వభావాన్ని జయించినట్లయితే నువ్వు నీతివంతుగా పరిశుద్ధుడిగా జీవించి వర్ధిల్లుతావు. దేవుడిని నేను జీవించుగా. కనుక ప్రజల ద్వారా ఒక నిర్ణయం తీసుకుని దేవుని కొరకు జీవించాలని మనసు పెట్టి ఆ వాక్యంని ధ్యానిస్తుండగా నూతన దేవుడిని జీవించు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువానికి ఉన్న మా క్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన నూతన స్వభావం అర్థం చేసుకుని దానిలో వర్ధుటకు నీ వాక్యం సత్యం, మేము నీతిమంతులుగా పరిశుద్ధత తీర్చబడినందుకు క్రైస్తవం. మీ రక్తాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ కృపను బట్టి, నీ వాక్యాన్ని బట్టి నీవు మమ్మల్ని నీతిమంతుగా పరిశుద్ధులుగా తీర్చబడిన కనుక వందన. మా అవయవులు పాపానికి చోటిక మా ఆలోచన, మా తలంపులు, మా శరీరమును మీ ఆత్మ కంట్రోల్లో తీసుకుని మమ్మల్ని దీవించి నన్ను స్తోత్రాలు చెల్లిస్తూ కృపలో వర్ధిల్లుటకు సాధించు. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.